వెనిజులా దేశంపై అమెరికా చేసిన దురాక్రమణ దాడిని ఖండిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గౌర నాగేశ్వరరావు మాట్లాడుతూ వెనిజులా దేశంలోని సహజ వనరులు, ముఖ్యంగా ఆయిల్ సంపదపై కన్నేసిన అమెరికా తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకే ఈ దురాక్రమణ దాడికి పాల్పడిందని ఆరోపించారు. ఒక దేశ చేయడం సరైనది కాదు అని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఒకవేళ అలా చేయాల్సి వస్తే ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒకవేళ ఈ భారతదేశం వెనిజులా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఆయిల్ సంపద మీద మొత్తం కూడా కన్నేసినటువంటి అమెరికా ట్రంప్ దేశం మొత్తం కూడా యుద్ధంతో దాడి చేసింది. అలాగే 40 మంది పౌరులు చనిపోయారు. ఈ దాడి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎలాంటి ఐక్యరాజ్య సమితిలో తీర్మానం లేకుండా, ఏ దేశంతో సంప్రదించకుండా ఆ దేశంలో ఉన్నటువంటి ఆయిల్ దోచుకోవడం కోసం, ఆ దేశంలో ఉన్నటువంటి సంపదను దోచుకోవడం కోసం అమెరికా ట్రంప్ ప్రభుత్వం మొత్తం కూడా యుద్ధం చేసింది, దురాక్రమణ దాడి చేసిందని చెప్పి భావిస్తూ ఉన్నాం. అంతేకాదు, ఈ దేశం ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో మొత్తం కూడా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల మీద దాడులు చేస్తానికి అమెరికా పూరుకుంటుంది. భారతదేశం వాళ్ళు ఓటు వేయలేదని చెప్పి అమెరికా ప్రభుత్వం భారతదేశ పౌరులు మొత్తం కూడా విమానంలో కట్టేసి బంధించి చేసుకొచ్చి వదిలిపెట్ట నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక ఘటన కూడా చేయలేదు. కాబట్టి తక్షణమే ఇలాంటి దాడుల్ని అన్ని దేశాలు ఖండిస్తూ ఉన్నాయి. భారతదేశం కూడా ఖండించాలి. వెనిజులా అధ్యక్షుడిని యథావిధిగా ఆ దేశానికి పంపాలని చెప్పి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీగా కోరుతా ఉన్నాం.